లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇటీవలి కాలంలో రిపీట్ అవుతుండటంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయింది. ఎన్నిసార్లు చెప్పినా విద్యార్థులకు తిప్పలు తప్పకపోవడంతో ఇక నేరుగా యాక్షన్లోకి దిగింది. కుట్రలు ఉన్నా, కుతంత్రాలు చేసినా, నిర్లక్ష్యం వహించినా, మెనూ ప్రకారం ఫుడ్ పెట్టకపోయినా, అప్రతిష్ట పాలు చేయాలని చూసినా, తల్లిదండ్రుల్లో భయాందోళన కలిగించేలా వదంతులు వ్యాప్తి చేసినా ఇకపై ఎవరిని విడిచిపెట్టబోనని క్లియర్ కట్గా ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. అంతేకాదు, ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. పేద పిల్లల విషయంలో రాజకీయం కరెక్ట్ కాదు. ఇది సర్కార్ చెప్తున్న మాట. ఓవైపు దశాబ్ద కాలంగా పెరగని డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. మంచి చదువులు చెప్పించాలని ఉపాధ్యాయులను రిక్రూట్ చేశారు. అయినా సరే కొందరు సిబ్బంది అదే పాత నిర్లక్ష్యాలు కంటిన్యూ చేస్తున్నారు. దీంతో అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఓవైపు పేద పిల్లల కోసం ఇంత చేస్తుంటే ఇదేం తరికా అంటూ సీఎం రేవంత్ మండిపడుతున్నారు. సో గురుకులాలు, స్కూళ్లు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆస్పత్రుల్లో ఇకపై ఫుడ్ పాయిజన్ అన్న మాటే వినిపించొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పేద పిల్లల చదువుల కోసం ప్రభుత్వం ఏం చేసిందో ఓసారి చూద్దాం. పెరిగిన ధరలకనుగుణంగా వసతి గృహాలు, గురుకులాల్లో పిల్లలకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలను 40% పెంచింది. 3 నుంచి 7వ తరగతి వరకు 950గా ఉన్న డైట్ ఛార్జీలను 1330కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు 1100 నుంచి 1540కి పెంచారు. ఇంటర్ నుంచి పీజీ వరకు 1500 నుంచి 2100కు పెంచారు. ఈ ఛార్జీల పెంపుదలతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లు, హాస్టల్ సిబ్బందిపై పెట్టింది. హాస్టల్స్ లో మౌలిక వసతులు పెంచింది. టీచర్లను రిక్రూట్ చేసింది. అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న టైంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపెట్టాయి. దీంతో అలసత్వాన్ని పూర్తిగా తొలగించేందుకు ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది రేవంత్ రెడ్డి సర్కార్. సాధారణ తనిఖీలతో పనయ్యేలా కనిపించకపోవడంతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది రేవంత్ ప్రభుత్వం. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, సంబంధిత శాఖ హెచ్ఓడి లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా ఆఫీసర్ను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. తనిఖీలు చేపట్టి కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి రిపోర్ట్ ఇవ్వాలంది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఆర్డర్ ఇచ్చింది. ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, 2 సిబ్బందితో ఈ ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించింది. ప్రతిరోజు కిచెన్ను పరిశీలించి పరిసరాలు, వంట పాత్రలు శుభ్రంగా, సరుకులు తాజాగా ఉన్నాయో లేదో చెక్ చేయాలని, ఓకే అనుకున్నాకే వంట పని మొదలు పెట్టాలంది. అంతేకాదు, వంట పూర్తయ్యాక దాన్ని ఫుడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు రోజూ రుచి చూశాకే విద్యార్థులకు వడ్డించాలని స్పష్టం చేసింది. నిజానికి ప్రభుత్వ వసతి గృహాల్లో మొదటి నుంచి నిర్లక్ష్యాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఎక్స్పైరీ అయిన వస్తువులు వాడటం, శుభ్రత లేకపోవటం వంటివి రిపీట్ అయ్యాయి. కానీ ఇకపై ఇలా అస్సలుండొద్దని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. రోజు కిచెన్ పరిశుభ్రత, ఫుడ్ టేస్ట్ చూడటం వంటి యాక్టివిటీస్ పై కమిటీ ఫోటోలు తీయాలి. ఇందుకోసం త్వరలో ప్రత్యేక యాప్ కూడా తయారు కాబోతోంది. అన్ని దాంట్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి మీల్క్ ముందు ఇన్స్టెంట్ గా ఫోటోలు తీసి అప్లోడ్ చేసే వెసులుబాటు రానుంది. దీంతో ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుందో అక్కడ పాలకు పాలు, నీళ్లకు నీళ్లు, లెక్కకు లెక్క తేలిపోనుంది. ఈ మొత్తం ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. అంతేకాదు, సిబ్బందికి క్లియర్ కట్ సూచనలు కూడా చేశారు. గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను టీచర్లు, సిబ్బంది కన్నబిడ్డల్లా చూసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలన్నారు. కలెక్టర్లు తరచూ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలని తాను పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగటమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి.
విద్యార్థులకు హైజీనిక్ ఫుడ్ అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే వారిని సస్పెన్షన్లు కాదు డైరెక్ట్ ఉద్యోగాల నుంచే తొలగించేందుకు వెనుకాడబోమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పేద విద్యార్థుల కోసం తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వదంతులు సృష్టిస్తే వారిపైన యాక్షన్ తప్పదన్నారు. దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నది అనేది మా యొక్క అనుమానం. ఎందుకంటే ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఈరోజు మూసీ నదిని తీసుకున్నా కూడా ఒక పక్క ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేసిన విషయంలోనైతేనేమి, మరి ఈ విధంగా గిరిజనులను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, మూసీ నదిని అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, అదేవిధంగా ఈ హాస్టళ్లను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము అంటే ఒక ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి పదే పదే కాళ్ళకి ఏదన్నా అడ్డం పడేసి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసే కార్యక్రమం జరుగుతుందనేది. నిజానికి చాలా హాస్టల్స్ ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లు సొంత బిల్డింగులు కడుదామన్న ఆలోచనే చేయలేకపోయారు. దీంతో మొన్న మధ్య ఓనర్లు తమ భవనాలకు తాళాలు కూడా వేశారు. ఆ సమస్యను కూడా రేవంత్ ప్రభుత్వం పరిష్కరించింది. రేవంత్ ప్రభుత్వం వచ్చాక పేద పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రైవేట్ను తలదన్నేలా ప్రభుత్వ హాస్టల్స్లో పరిశుభ్ర వాతావరణంలో మధ్యాహ్న భోజనం అందుతోంది. మెను ప్రకారం మటన్, చికెన్, రాగి జావా, పాలు, పండ్లు, మంచి బ్రేక్ఫాస్ట్, స్వీట్స్, ఎగ్స్ ఇలాంటివన్నీ అందిస్తున్నారు. అయితే అక్కడక్కడ కొన్ని హాస్టళ్లలో సిబ్బంది నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. దీంతో నిర్లక్ష్యంగా ఎవరుంటున్నారో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా తేల్చేయబోతున్నారు. చెప్పాలంటే ఈ సమస్యకు శాశ్వత విరుగుడు దిశగా రేవంత్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఒక్కసారి యాప్ అందుబాటులోకొస్తే ఫుడ్ పాయిజన్ కథ మొత్తం ఓపెన్ అప్ కానుంది. For more videos like this, subscribe Big TV channel.